Mudugumalu. Today it's a special video because I'm going to share my skincare routine or the products that I use. Today I'm going to share those top 10 products of me in my skincare routine. Mudugumalu, welcome back to my channel. Today it's a special video because I'm going to share my skincare routine or the products that I use and my top 10 and best products that I've used so far. So 2024 లో యూజ్ చేసినవి కొన్ని అండ్ ఈ ఇయర్లో కొన్ని స్టార్ట్ చేసినవి ఉంటాయి కదా, బేస్డ్ ఆన్ సీజన్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్, బేస్డ్ ఆన్ మై స్కిన్ position. So today I'm going to share all of those. So if you're new here and haven't subscribed yet, ఫస్ట్ వెళ్ళి అది చేయండి. ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ప్రీవియస్లీ మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టుగా అయితే హాయ్, దిస్ ఇస్ భవానీ రెడ్డి అండ్ ఐ డూ కాంటెంట్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్, స్కిన్ కేర్ అండ్ వాట్ నాట్, అన్నిట్లో వేలు పెట్టి ఉంటాను అనమాట నేను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా చాలాసార్లు ఆల్రెడీ నేను ఒకసారి నా స్కిన్ కేర్ జర్నీ నేను ఎలా స్టిక్ అయ్యి ఒకటే స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నాను అండ్ నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు, స్కిన్ స్టేట్ని తగ్గట్టు ఎలా చేంజెస్ చేసుకుంటానని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో లాంగ్ ఫార్మాట్లో చేశాను అనమాట. సో అప్పుడు ప్రాపర్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశాను అండ్ టుడే ఐమ్ గోయింగ్ టు షేర్ దోస్ టాప్ 10 ప్రోడక్ట్స్ ఆఫ్ మీ ఇన్ మై స్కిన్ కేర్ రొటీన్. సో ఫస్ట్ వచ్చి, ఇఫ్ ఐఎమ్ వేరింగ్ మేకప్ అండ్ మేకప్ ఉండి డబుల్ క్లెన్స్ చేసుకుంటాను నేను, ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాం ఒకవేళ మీరు చూసుంటే. సో డబుల్ క్లెన్జింగ్లో ఫస్ట్ ఐ మేక్ షూర్ ఐ రిమూవ్ మై మేకప్. సో ఐ యూస్ కాటన్ ప్యాడ్స్ అండ్ ఆల్సో దిస్ మైసెలర్ వాటర్ ఫ్రమ్ గార్నియర్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ మీ, అంటే నా స్కిన్కి, నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. సో నార్మల్ స్కిన్ అని కూడా అనొచ్చు. సో ఎక్కువ డ్రై ఉండదు, ఎక్కువ ఆయిలీ ఉండదు. సో I have normal skin or you can also call combination skin. అప్పుడప్పుడు సీజన్కి తగ్గట్టు అలా చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే. సో ఫస్ట్ వచ్చేసి గార్నియర్ మైసెలర్ వాటర్ అండ్ ఇది వైటమిన్ సి మైసెలర్ వాటర్ అనమాట. చాలా బాగుంటుంది, ఇంత డర్ట్ కూడా ఉంచదు అండ్ ఐ యూజ్ ఇట్ విత్ వెట్ వైప్స్ ఆర్ కాటన్ ప్యాడ్స్ యూజ్ చేసి మొత్తం రిమూవ్ చేసుకుంటాను. ఐ విల్ మేక్ షూర్ ఐ రిమూవ్ ఎవ్రీథింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై స్కిన్ కేర్ రొటీన్. సో ఇది అనమాట. ఒకవేళ దీంతో పాటు ఐదర్ ఐ యూజ్ కాటన్ ప్యాడ్స్ ఆర్ ఎల్స్ ఐ యూజ్ దిస్ రీయూజబుల్ మేకప్ రిమూవింగ్ ప్యాడ్ అనమాట. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. చాలా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు నేను వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను దీన్ని క్యారీ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద బాటిల్ మనం క్యారీ చేయలేం, ఇందులో సింపుల్గా వాటర్ యూజ్ చేసి చెయ్యొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు ఫేస్ వాష్, రీసెంట్గా ఇది సమ్మర్ కాబట్టి చాలా హైడ్రేటింగ్ ఉండాలి స్కిన్, ప్లస్ నేను ఈజీగా ట్యాన్ అవుతాను అనమాట. సో ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఫేస్ వాష్ దట్ ఈస్ ఫ్రమ్ బయోక్యూల్. చాలా బాగుంది, నాకు ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ థింగ్. సో వైటమిన్ సి, ఆర్బిటిన్ అండ్ ఏహెచ్ఏ ఉన్నాయి ఇందులో అండ్ ఇట్ కంటైన్స్ కాకుడు ప్లమ్, బేర్బెర్రీ అండ్ షుగర్ కేన్, అన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఇందులో ఉన్నాయి అనమాట. ఇట్ ఫీల్స్ సో స్మూత్ వెన్ ఐ యూజ్ దిస్ ఫేస్ వాష్. సో సెకండ్ స్టెప్ ఆఫ్ క్లెన్జింగ్ వచ్చి ఐ యూజ్ దిస్ ఫేస్ వాష్ ఫ్రమ్ బయోక్యూల్ అండ్ రీసెంట్గానే ఇది నేను స్టార్ట్ చేశాను యూజ్ చేయడం. ఇంతకుముందు నేను కొంచెం చిన్న యాక్నే ఉన్నందుకు మినిమలిస్ట్ యూజ్ చేసేదాన్ని అండ్ రీసెంట్గా ఇది యాడ్ చేసుకున్నాను అనమాట నా స్కిన్ కేర్లో. సో దిస్ ఈస్ సో క్యూట్ and good as well on skin. So if you're looking for some good face wash, mild ga undedi, ekkuva harsh ga anpichukoni undedi anukunte, then go for this because this also has vitamin C plus AHA undi kabatti skin ni baga gentle ga exfoliate chesi tan removing ki help avutundi anamata. So I like it అండ్ నేను వీళ్ళదే వైటమిన్ సి సిరమ్ ఏదైనా కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి మన స్కిన్ పైన అని అంటే వీ హ్యావ్ టు గో విత్ పర్టికులర్ బ్రాండ్ అని నాకు అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ నేను వైటమిన్ సి సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ ఇంతకుముందు ఒకటే బ్రాండ్ నుంచి యూజ్ చేస్తుండే అండ్ ఇప్పుడు ఫేస్ వాష్లో ఎలాగో వైటమిన్ సి సిరమ్ ఉంది. సో ఐ థాట్ టు ట్రై దిస్ vitamin C serum from same Bioquell and this is in serum format. So after face wash నేను ఫస్ట్ serum అప్లై చేసుకుంటాను అనమాట. సో వైటమిన్ సి, AHA and HA, సేమ్ కాకుడు ప్లమ్ అండ్ షుగర్ కేన్
ఉన్నాయన్నమాట ఇందులో. సో దిస్ ఈజ్ బయోక్యూల్ ఎవర్ గ్లో రేడియన్స్ సీరమ్ విత్ ఫేస్ వాష్ అండ్ సీరం వస్తుంది. సో ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ వన్. దిస్ టెక్స్చర్ చాలా బాగుంటుంది దీనిది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట స్కిన్ పైన. నేను మంచిగా మసాజ్ చేసుకొని దెన్ కొంచెం సేపు వెయిట్ చేసి ఐ మేక్ షూర్ దట్ ఇట్ విల్ గెట్ సింక్ ఇన్ టు మై స్కిన్. దాని తర్వాత ఐ విల్ గో ఫర్ మాయిశ్చరైజర్ అనమాట. సో దిస్ ఈస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అండ్ కొంచెం బ్రైటనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ ఇట్ హ్యాస్ AHA అండ్ ఆల్సో వైటమిన్ C కాబట్టి. సో గివ్ దిస్ అ ట్రై. అండ్ నేను కూడా ఈ రెండు కాంబో రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఐ లవ్డ్ దీస్ 2 pieces. సో యా, ఇఫ్ యూ హ్యావ్ డ్రై ఆర్ ఎలాగైతే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది కాబట్టి మీకు యాక్నే ఉన్న డ్రై స్కిన్ ఉన్న ఈ సమ్మర్లో మనకి హైడ్రేటెడ్ ఉండడం ప్లస్ ఆ ట్యాన్ని పోగొట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గో ఫర్ దీస్ 2 కాంబో. సో నెక్స్ట్ దాని తర్వాత ఐ గో ఫర్ మాయిశ్చరైజర్. కొంచెం సేపు వెయిట్ చేసి దెన్ ఐ గో ఫర్ డాట్ అండ్ కీ, మై ఫేవరెట్ మాయిశ్చరైజేషన్. ఇందులో కూడా వైటమిన్ C ఉంది. వైటమిన్ C ప్లస్ ఈ సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ అనమాట ఇది. సో ఐ లవ్ దిస్. నేను ఇంతకుముందు కూడా ఇదే యూజ్ చేశాను, చాలా మంత్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఈవెన్ దో దే హ్యావ్ సెంట్ మీ ఇన్ అ PR ప్యాకేజ్, ఐ లవ్డ్ యూజింగ్ దీస్ డాట్ అండ్ కీ ప్రోడక్ట్స్ అనమాట. దాని తర్వాత ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అగైన్. ఐ విల్ వెయిట్ ఫర్ 2 minutes కొంచెం డ్రై అయిపోయిన తర్వాత దెన్ ఐ గో ఫర్ డాట్ అండ్ కీ సన్ స్క్రీన్. ఇంతకుముందు పింక్ కలర్లో యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ బ్లూబెర్రీ హైడ్రేట్ బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్. ఐ లవ్ దిస్ సన్ స్క్రీన్. అది బాగా ఈజీగా మెల్ట్ అయిపోయి టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట. యా, దీని తర్వాత దెన్ ఐ విల్ యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ మేకప్ ఆన్ మై ఫేస్. సో అంతే, నేను యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ ఇవి. అండ్ వీక్లీ నేను ఒకసారి కొన్ని యూజ్ చేస్తాను అనమాట. లైక్ వీక్లీ డబుల్ క్లెన్స్ చేసుకోవడము, లేకపోతే ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం స్కిన్, హ్యాండ్స్నైనా లేకపోతే హోల్ బాడీనైనా సరే. సో ఆన్ దాట్ వీక్లీ బేసిస్ ఐ యూజ్ కెమిస్ట్ ఎట్ ప్లే. ఇది అనమాట కెమిస్ట్ ఎట్ ప్లే 3% AHA, PHA, వాల్నట్, రైస్ మిల్క్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇది ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ అనమాట. సో ఆఫ్టర్ మై డబుల్ క్లెన్జింగ్ ఐ యూజ్ దిస్ స్క్రబ్ అండ్ ఐ స్క్రబ్ ఫర్ సమ్ టైమ్. ఒక 3-4 minutes స్క్రబ్ చేసి 2 minutes అలాగే వదిలేసి ఉంటాను అనమాట. సో దట్ ఇట్ విల్ గెట్ ఎఫెక్ట్, అంటే స్కిన్ పైన వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో 2 minutes ఐ లీవ్ దిస్ స్క్రబ్ ఆన్ మై ఫేస్ అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ ఫేస్ వాష్. అండ్ తర్వాత ఫర్ బాడీ ఐ యూజ్ విష్ కేర్ సన్ స్క్రీన్ బాడీ లోషన్. ఇది కొంచెం థిక్గా ఉంటుంది బట్ ఇట్ లుక్స్ సో గుడ్. ఇది కాకుండా నేను ఇంకొక బాడీ లోషన్ యూజ్ చేస్తాను అనమాట, అది కెమిస్ట్ ఎట్ ప్లే. లెట్ మీ జస్ట్ షో యూ. ప్రెసెంట్ ఆ బాడీ వాష్ నాకు ఎక్కడ ఉంది, బాడీ వాష్ అంటున్నానండి సారీ, ఆ బాడీ లోషన్ ఎక్కడ ఉందో నాకు అసలు కనిపించట్లేదు. అండ్ ఫర్ అండర్ ఆర్మ్స్ ఐ యూజ్ దిస్ రోల్ ఆన్. మీకు డార్క్ అండర్ ఆర్మ్స్ ఉన్నా, నెక్ డార్క్గా ఉన్నా, లేకపోతే నీస్ ఈ ఏరియాలో నక్కల్స్ బ్లాక్గా ఉన్నా సరే దెన్ యూ కెన్ గో అహెడ్ అండ్ యూజ్ దిస్ విష్ కేర్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. సో ఇంతకుముందు నేను కెమిస్ట్ ఎట్ ప్లే అండర్ ఆర్మ్ రోల్ ఆన్ యూజ్ చేసేదాన్ని. అది అయిపోయిన తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ టు దిస్ వన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై మల్టిపుల్ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ టు నో బై మై సెల్ఫ్ లైక్ వెదర్ ఏది నాకు బాగా సెట్ అయ్యి యూజ్ అవుతుంది అని చెప్పేసి. యా, దీని తర్వాత ఐ గో ఫర్ అ బాడీ వాష్. స్నానం అప్పుడు ఐ యూజ్ బాడీ వాష్. సో వెన్ కమింగ్ టు బాడీ వాష్ ఐ యూజ్ దిస్ బాడీ వైజ్ బీ బాడీ వైజ్ 1% సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్. సో ఇది చాలా జెంటల్ అండ్ మైల్డ్గా ఉంటుంది అనమాట, ఎక్స్ఫోలియేటింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ బాడీ ఐ యూస్ బాడీ వాష్ అండ్ దెన్ బాడీ లోషన్. అండ్ ఫర్ ఫేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్ఫోలియేటింగ్ ఐ గో ఫర్ కెమిస్ట్ ఎట్ ప్లే. ఫర్ ఫేస్ వాష్ అండ్ వైటమిన్ C సిరమ్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. దిస్ ఈజ్ అ గుడ్ న్యూ క్యూట్ బ్రాండ్ అనమాట ఫ్రమ్ బయోక్యూల్. సో దోస్ 2 ఫ్రమ్ బయోక్యూల్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ అండ్ దే ఆర్ యాక్టింగ్ వెరీ వెరీ గుడ్ ఆన్ మై స్కిన్. నాకు బాగా నచ్చాయి కూడా, ప్లస్ ఇవి చాలా అఫోర్డబుల్ కూడా. మరీ ప్రైజీ ప్రోడక్ట్స్ కూడా నేనేం యూజ్ చేయను. సో అఫోర్డబుల్ ప్రోడక్ట్సే చూస్ చేసుకుంటాను సో దట్ ఐ కెన్ రీస్టాక్ ఈజీలీ అన్నట్టుగా. అండ్ కొన్ని బ్రాండ్స్ పంపిస్తూ ఉంటే నేను అబద్ధం చెప్పకుండా. సో యా, ఈ పిల్లలు ఎందుకు ఎంత అల్లరి చేస్తున్నారో నాకు అర్థం కాదు. సండే అయితే చాలా గ్రౌండ్లోనే ఉంటారు, ఇంట్లో హోంవర్క్ చేసుకోవాల్సింది కదా.
Okay, yeah, coming to hair, I use while styling I make sure I use my Bleiblant heat protecting serum, and then also my Streaks hair serum, and also నేను కొత్తది కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంది నిజంగా. హెయిర్ వాష్ తర్వాత ఐఎమ్ అప్లయింగ్ దిస్ సీరం, ఫ్లిక్స్ హిబిస్కస్ బాండ్ రిపేర్ సీరం. సో ఐదర్ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేస్తాను అనమాట. దాని తర్వాత షాంపూ కండిషనర్ రెగ్యులర్గానే ఐ యూజ్ బేర్ అనాటమీ. ప్రజెంట్ అయితే అది యూజ్ చేస్తున్నాను, బాగుంది. యా, this is for this video. I hope you liked it. సో చాలాసార్లు అడిగారు మీరు నాకు ఏం యూజ్ చేస్తారు అని చెప్పి. సో ఒక సెపరేట్ వీడియో చేద్దామా లేకపోతే యూజ్ చేసేటప్పుడు చూపిద్దామా అని అనిపించింది. సో వీడియో చేస్తే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది కదా, ఎవరైనా ఎప్పుడైనా అడిగితే టక్కన లింక్ వెళ్ళి చూసుకో అని చెప్పొచ్చు అని చెప్పి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్క ఈ లింక్, అక్క ఆ లింక్ అని చెప్పేసి మీకు కంగారు పడకుండా డిస్క్రిప్షన్కి వెళ్ళి చక్కగా లింక్స్ ఉంటాయి, చూసుకొని కొనుక్కొని వాడండి. ఒకవేళ మీకు నచ్చితే నాకు చెప్పండి, నచ్చకపోతే నాకు చెప్పకండి. ఓకే, బికాజ్ నాకు పడేవి నేను యూజ్ చేసేవి చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్పాను అనమాట. సో యా, అంతే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ సంథింగ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ నో మీరు చూస్తున్నారా చూడట్లేదని ఎవరికి తెలియాలి కదా. సో తెలియడం కోసం అని చెప్పైనా ఏదో ఒకటి కమెంట్ చేయండి. ఉత్తప్పుడు బాగానే కమెంట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ మధ్య అబ్బాయిలు కూడా వచ్చి కమెంట్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ సో క్యూట్. సో యా, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కొంచెం కమెంట్స్లో చెప్తే నాకు బ్రెయిన్లో పెట్టుకొని నేను దానిపైన వర్క్ చేస్తాను అనమాట. ఓకేనా? బాయ్ బాయ్ ముద్దు గుమ్మలు. ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.